హలో. హలో. ఆ! నమస్తే అండి. హలో వినోద్ గారు. నమస్తే. నేను మన కన్వర్జేషన్ రికార్డ్ చేస్తున్నాను. ఓకే. ఓకే అండి. యూట్యూబ్లో ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం అప్లోడ్ చేస్తాం. మీకు ఓకే కదా? షూర్. షూర్. ఓ ఓకే అండి. ఓకే. ఓకే, పేరేమి చెప్పనవసరం లేదు, బర్త్ డీటెయిల్స్ చెప్పండి. ఆ! ఓకే. డేట్ ఆఫ్ బర్త్ బర్త్. డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్ సెప్టెంబర్ 6th 1989. ఓకే. టైమ్ 10:50 PM. ప్లేస్ అది ఒక విలేజ్ అన్నమాట యాక్చువల్లీ. సో యాక్చువల్లీ మన వీటిల్లో అయితే ఆత్మకూరు అని వస్తుంది, ఆంధ్రప్రదేశ్. నెల్లూరు డిస్ట్రిక్ట్. ఆత్మకూరు, నెల్లూరు. ఓకే, దొరికింది. ఆ! ఆ! కోఆర్డినేట్ చెప్పనా? కోఆర్డినేట్ సో చెప్తాను. దానికి 15.35, దగ్గరలో 80.04. ఏంటండి? 15.35, 80.04. ఓకే. అంటే మామూలుగా అయితే ఇలా వస్తుంది. అప్పట్లో ఈ దగ్గరలో ఏవో వేసేవాళ్ళు, అంటే లైక్ మండలము అట్లాగా ఏముంది, చూసి విలేజ్ పేరు వేసేవాళ్ళు కదా చెప్పండి. పంచాంగం. విలేజ్. అది మర్రిపాడు మండలము వస్తుంది. దాని కిందకి వస్తుంది ఆ మర్రిపాడు. విలేజ్. మర్రిపాడు ఈజ్ ఎ విలేజ్. ఎక్కడ విలేజ్ అది? నెల్లూరు డిస్టిక్ విలేజ్ అది. నెల్లూరు డిస్ట్రిక్ట్ విలేజ్ అక్కడే అదే. మర్రిపాడు, నెల్లూరు. కోఆర్డినేట్స్ అని కొట్టుకున్నాం అనుకో, మనకు వచ్చేస్తుంది. ఓకే. ఓకే. సో 14. ఓకే, అదే వేసుకుందాం మనం, పోయిందే ఉంది. మర్రిపాడు ఓకే. ఉన్నదేమో చూద్దాం డేటాబేస్లో. మర్రిపాడు ఉంది కదా, చక్కగా ఉంది. ఉందా? ఓకే. దెన్ ఓకే ఫైన్. మర్రిపాడు, నెల్లూరు. ఓకే. సో సరే, ఇప్పుడు అసలు ఈ టైం, సోర్స్ ఆఫ్ బర్త్ టైం ఏంటిది, ఎవరు ఇచ్చారు, ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. నోట్ చేసిందే. ఓకే. సో ఇంట్లోనా, నార్మల్ డెలివరీయా మీది, ఎట్లా? నార్మల్ డెలివరీ. ఓకే ఓకే ఓకే. మర్రిపాడు. ఒక్కసారి వృషభ లగ్నం వచ్చింది మీది. అవునండి, వృషభ లగ్నం. వృషభ లగ్నం సన్ స్టార్లో పడింది. లగ్న చంద్రుడు వచ్చేసేసి విశాఖ 4లో ఉన్నాడు. సో స్థిర లగ్నానికి గురు నక్షత్రం రావాలి. మర్రిపాడు కరెక్టే, కానీ టైము రాత్రిపూట కొంచెం టైము వెనక్కి వెయ్యాలి. ఎంత వెయ్యాలంటే 40 వేద్దాం. ఎస్, ఒక 10 నిమిషాలు వెనక్కి వేసుకోండి, సెట్ అయిపోద్ది టైం. ఓకే. ఓకే. ఎందుకంటే మనకి నోట్ చేసేటప్పుడు ఒక్కోసారి క్లాక్ డిఫరెన్సెస్, అయ్యాక డెలివరీ అంతా అయ్యాక ఇన్ఫార్మ్ చేయడం, ఇట్లాంటివి ఉంటాయి కామన్ గా. అవునులేండి. ఫస్ట్ బ్రీత్ ఆఫ్ ది చైల్డ్ ని మనం కన్సిడర్ చేస్తాం. సరే ఓకే. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? నేను ఇక్కడ మెల్బోర్న్ వచ్చాం 2019లో డిసెంబర్. సో వచ్చాక ఇక్కడ నేను మాస్టర్స్ చేశాను. తర్వాత ఎంఏ ఆస్ట్రాలజీ కంప్లీట్ చేశాను. నైస్ నైస్. ఇప్పుడు పిహెచ్డి కూడా ఎన్రోల్ అవుతున్నాను. పిహెచ్డి కూడా చేద్దాము అని. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, చెప్పగలుగుతానా మరి? ఏంటండి? నేనేమన్నా చెప్పగలుగుతారా? మీరే అన్ని చేసేసారు. మీరు షూర్ గా చెప్పగలుగుతారు. మీ విజయం చాలా ఫాలో అవుతాను, మీ వీడియోస్ చూసి చాలా నేర్చుకున్నాను. అండ్ మీరు ఖచ్చితంగా చెప్తారు. ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఇక్కడ ఎప్పటి వరకు ఉంటాము, ఇండియా ఎప్పుడు వెళ్తాము, అది నాకు కావాలి. మీరేం ప్రిడిక్ట్ చేశారు? ఏంటంటే మీరేం ప్రిడిక్ట్ చేశారు? నేనైతే ఇంకా ప్రిడిక్ట్ చేసే అంత ఇంకా రాలేదు. ఎంఏ అయిపోయింది కదా, ఎంఏ అయిపోతే రావాలి కదా. ఎంఏ అయిపోతే రావాలంటే ఎంఏ ఆస్ట్రాలజీ చేశారు కదా మీరు, అయిపోయింది కదా, మరి ప్రిడిక్షన్ రావాలి కదా. మరి ఏం చదువుకున్నారు? ప్రిడిక్షన్ ఇంకా అంత రాలేదు. నేను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నేర్చుకునేది చాలా తక్కువ, నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సో ఇప్పుడు మీరు 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 ఇండివిజువల్ గా వెళ్ళారు, మీరు చదువుకోవడానికి వెళ్ళారు, మాస్టర్స్ ఫినిష్ చేశారు, తర్వాత ఉద్యోగం చేస్తున్నారా? లేదు, మేము అనుకోకుండా ఒక 1 year కోసమని అలా వచ్చాము, గానీ ఇక్కడ స్టక్ అయ్యాం. కోవిడ్ స్టార్ట్ అయింది, వచ్చిన 3 months కే. సో ఇక్కడ చదవాల్సి వచ్చింది ఉండడానికి. సో దాని తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ అయితే జాబ్ చేస్తున్నాను. మా రెండో డాటర్ ఇక్కడే పుట్టింది 2022 డిసెంబర్ లో. సో
అయితే మాకు వీసా ఇంకొక 1 ఇయరే ఉంది ఎగ్జాక్ట్ గా. ఓకే. సో అది పర్మనెంట్ ఎక్స్టెండ్ రెసిడెన్సీకి అయితే ట్రై చేస్తున్నాం. అది ఎక్స్టెండ్ అయితే పర్మనెంట్ ఉండొచ్చు. రెసిడెన్సీకి ట్రై చేస్తున్నాం కానీ పాత్వే ఇంకా దొరకలేదు మాకు. ఈ మ్మ్. ఈ డిసెంబర్ టైంలో నెక్స్ట్ ఇయర్ లోపల ఏ ఛాన్స్ లేకపోతే తిరిగి వెళ్ళిపోవాలి. సో వెళ్తామా ఇక్కడ ఉంటామా మీకు అక్కడ అది ఉండాలని ఒకటి ఉంది అంతేనా? తెలుసుకోలేదు. ఉండాలని ఉంది, అలా ఏం లేదు. మ్మ్. ఆ అంటే పర్మనెంట్ రెసిడెన్సీ తీసుకొని వెళ్తే బెటర్ కదా, ఇన్ కేస్ ఫ్యూచర్ లో మళ్ళీ వెనక్కి రావాలన్న పిల్లల ఎడ్యుకేషన్ కి కానీ ఉంటే బాగుంటుంది కదా అని ఒక ఒపీనియన్. మ్మ్. సో ఎప్పుడైనా మన ప్రస్తుతానికి అయితే కంట్రీకి ఉండాలని మనం ఉందా, వచ్చేయాలని ఉందా? రావాలనిపిస్తుంది. ప్రస్తుతానికి ఒక 2 years ఉంటే బాగుండు, కొంచెం ఇంకా ఓకే, సెట్ ఇప్పుడు అవ్వలేదు, లేదు, మేము దానికి సెటిల్ 2 years అవ్వలేదు. ఉండాలని ఉన్నది. సరే చూద్దాం, ఆ చార్ట్ చూద్దాం, ఒక చార్ట్ 2 years చూద్దాం, ఉంటే చార్ట్ చూద్దాం. ఓకే. ఫస్ట్ చార్ట్ ఎట్లా ఉందో అర్థం చేసుకుందాం, దాన్ని బట్టి. షూర్ 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 అండి. ఓకే. మీకు లగ్నం వృషభ లగ్నం అయింది, వీనస్ రాహు సేమ్ స్టార్ లో ఉన్నారు, అంటే లగ్నలాడికి వక్రత్వ దోషం పడింది. కానీ మార్స్ ఎలా ఉన్నాడు? ఓకే. మార్స్ సన్ స్టార్ లో ఉన్నాడు అనమాట. కాబట్టి అక్కడ పరివర్తన కూడా ఏమీ లేదు. కాబట్టి కానీ వీనస్ ని కొంత మెర్క్యూరీ ఎగ్జాల్టెడ్ చేసి అది ఓవర్ రైడ్ చేశాడు, అది నీచభంగం అట్లా చెప్పుకోవచ్చులే, కానీ బట్ వక్రత్వం అయితే క్యాన్సిల్ కావలేదు. ఓకే. తర్వాత మీకు సాటర్న్ అనేవాడు రెట్రోగ్రేట్ అయ్యాడు వీనస్ స్టార్ లో. సో మళ్ళీ డైరెక్ట్ అయిపోతాడు అనమాట ఫాస్ట్ గానే. సో అప్పుడు సాటర్న్ కి కూడా మనకి వక్రత్వం అప్లై అవుతా ఉంటుంది. సో 2 వక్రత్వాలు అంటే లగ్న దశమాధిపతులకు వక్రత్వం అంటే ఏంటంటే స్టెబిలిటీ ఇన్ ద ప్రొఫెషన్, సెటిల్మెంట్ ఆఫ్ ద ప్రొఫెషన్ ఒక్కోసారి కష్టపెడతా ఉంటాడు, త్వరగా ఇవ్వనివ్వడు అనమాట, అది ఇష్యూ. కానీ అదే 9th లార్డ్ సేమ్ 9th హౌస్ కూడా, అంటే ఫాదర్ ప్రాస్పెక్టివ్ గ్రోత్ ఇట్లాంటివి కూడా ఇంపాక్ట్ చేస్తూ ఉంటది. బట్ చూద్దాం ఒరిజినల్ గా చార్ట్. కానీ రవి కూడా ఓకే శుక్ర నక్షత్రంలోనే ఉన్నాడు. ఓకే, అక్కడ కూడా రవి కూడా కొంత చతుర్థ భాగ్యాలు కొంత డిస్టర్బ్ అయ్యాయి. ఓకే, సన్ స్టార్ లో ఉన్న మార్స్ అయితే బాగున్నాడు, అంటే 7th లార్డ్ చక్కగా ఉన్నాడు. తర్వాత 7th లో ఉన్న మూన్ డిబిలిటేట్ అయిన స్టార్ లార్డ్ లాభంలో ఉన్నాడు, అంటే ఆయన జూపిటర్ మీకు 8th లార్డ్ వృషభ లగ్నానికి, కానీ 8th లో సాటర్న్ ఉండడం వల్ల చక్కగా 11th లార్డ్ గా పనిచేస్తాడు, అంటే బెనిఫిషియల్ రిజల్ట్స్ ఇస్తా ఉంటాడు. సాటర్న్ కాదు, జూపిటర్. జూపిటర్ 8th అండ్ 11th లార్డ్ పాపి కదా వృషభ లగ్నానికి, కానీ ఆయన 11th లార్డ్ గా పనిచేస్తాడు, అంటే లాభాధిపతిగా గుడ్ రిజల్ట్స్ ఇస్తాడు. 8th లార్డ్ గా నెగిటివ్ గా పని చేయకుండా పాజిటివ్ రిజల్ట్ ఇస్తాడు అనమాట. తర్వాత రాహు స్టార్ లో ఉన్నాడు, రాహు దశమంలో ఉన్నాడు. ఓకే అనమాట. సో అక్కడ పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఓకే, అంటే ఇప్పుడు మనకి మార్స్ అనేవాడు బాగున్నాడు, మూన్ బాగున్నాడు, తర్వాత నెక్స్ట్ జూపిటర్ కూడా ఆల్మోస్ట్ బాగున్నాడు, తర్వాత మెర్క్యూరీ కూడా బాగానే ఉన్నాడు. ఓకే, మెర్క్యూరీ ఎగ్జాల్ట్ అయ్యాడు, స్టార్ లో డిబిలిటేట్ అయ్యాడు, బట్ స్టిల్ ఓకే, అక్కడ ఏమీ సీరియస్ వక్రతాలు లేవు కాబట్టి. సో మనకి డిస్టర్బ్ అయింది ఏంటిది? సన్, సాటర్న్, వీనస్ మీద ఎఫెక్ట్ పడింది అనేది మనకు అర్థమైంది. కానీ మెర్క్యూరీ సన్ కన్నా ముందుకు పరిగెట్టాడు కాబట్టి వక్రించే భయం ఉంది, బాధ ఉంది. సో కాబట్టి చూద్దాం చార్ట్. ఇప్పుడు 2018 కి మీరు అబ్రాడ్ వెళ్ళాను అని చెప్పారు. ఓకే, 19 అదే టైం కి ప్రోగ్రెసివ్ 10th హౌస్ అపోజిషన్ నెటల్ మార్స్ జరుగుతా ఉంది, 7th లార్డ్ తో జరుగుతా ఉంది. ఫస్ట్ మనం వెనక్కి వెళదాం, ప్రీవియస్ కి వెళదాం ఫస్ట్. అంటే ఇది కొంచెం ఇబ్బందికరమైన ఆస్పెక్ట్ జరిగింది కానీ, బట్ ఫస్ట్ మనం వెనక్కి వెళ్ళి కొన్ని 1-2 ప్రిడిక్షన్స్ పట్టుకొచ్చుకుందాం, మనం అర్థం చేద్దాం. దానికన్నా ముందు ఆస్పెక్ట్ మనకి అంతకు ముందు అర్థమైతే మనం తీసుకుంటున్న రైట్ టైమా అన్ని కూడా అర్థమవుతాయి. ఓకే, మీకు యాక్చువల్లీ స్టార్టింగ్ ఆఫ్ ద దానిలోనే మంచిగా పోయింది ఆస్పెక్ట్స్, ఎందుకంటే 10th హౌస్ ఫస్ట్ యురేనస్ కి సెక్స్టైల్ ఇచ్చి ఉంటుంది. మీకు 10 years దగ్గర ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ యురేనస్ కి చక్కగా సెక్స్టైల్ ఆస్పెక్ట్ ఫామ్ చేసింది. అప్పుడు సాటర్న్ దశ జరుగుతూ ఉన్నది 2000 అరౌండ్ ద టైము, అది మంచిగా ఉంది. కాబట్టి ఏంటిది, మనకి ఎడ్యుకేషన్ ఫ్లో కానీ అక్కడ ఉన్న సినారియోస్ కానీ చాలా ప్లెజెంట్ గా పోతున్నాయి. 99, 2000. ఓకే, ఇక్కడ నుంచి చెప్తా నేను, మీరు సరిపోతుందో లేదో చెప్తా ఉండండి. దాదాపు ఈ ట్రాక్ ఎక్కడ వరకు చక్కగా పోయింది అని అంటే 2003 వరకు కూడా బాగా పోయింది. 2003లో ఒక చిన్న ఆస్పెక్ట్ వచ్చింది, అది చెప్పక తప్పదు. సాటర్న్ లో మూన్ జరుగుతున్నాడు, మూన్ స్టార్ ని ఆక్యుపై చేసిన గ్రహం మెర్క్యూరీ రెట్రోగ్రేట్ అయింది. అక్కడ చదువు కానీ, ఫ్యామిలీ హెల్త్ కానీ, అక్కడ ఏమైనా గబాలను కింద పడడం కానీ,
ఇట్లాంటివి ఏమన్నా కనిపించాయా? 2003, 2004 ఆ టైంలో ఫాదరు, ఫినాన్స్, డెసిషను, ఎడ్యుకేషను అంత అంతేం ఐడియా లేదు. లేదు కానీ కొంచెం ఎడ్యుకేషన్ 1 year బ్రేక్ అయితే పడింది. పనిచేసింది కదా అయితే. ఓకే, రైట్. దాని తర్వాత మళ్ళీ ముందుకు పోతుంది మంచిగా. 2004 కానీ 2005 కానీ చాలా మంచిగా పోయినాయి. 10th house టెక్స్టైల్ సాటర్న్ కాబట్టి రేపొద్దున మీ చదువు ప్రోగ్రెస్ అవ్వడానికి, ఉద్యోగం రావడానికి ఏమైతే కావాలో అన్నీ చక్కగా ముందుకు జరుగుతాయి అనమాట. ఏమి ఇబ్బంది లేకుండా పోతా ఉందన్నమాట. ఓకే, సో ఇట్ ఈస్ గివింగ్ గుడ్ రిజల్ట్స్ ఓన్లీ అని చెప్పొచ్చు అనమాట. ఇంకా అది 10th house పొజిషన్ సన్ వచ్చేంత వరకు మనం ఇబ్బందికరంగా చెప్పేంతగా ఏమీ జరగట్లేదు. చెప్తాను, ఇక్కడ వస్తుంది మీకు కష్టాలు ఎక్కడ స్టార్ట్ అయినాయో చెప్తా. 2012 తర్వాత అరౌండ్ 2012 సెప్టెంబర్ 13 సెప్టెంబర్లో బుధుడు వచ్చాడు. ఓకేనా, బుధుడు జరుగుతున్నాడు. బుధుడు ద్వితీయ పంచమాధిపతి. అక్కడ వక్రత్వ దోషాన్ని పొందాడు. బుధుడు స్టార్ని ఆ గ్రహం ఆక్యుపై చేయలేదు. సన్ వచ్చేసి చతుర్థంలో ఉన్నాడు, అంటే ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఇవ్వట్లేదు. కాబట్టి ఏంటిది, ఈవెంట్ ఏదైనా ప్లేస్ అయినా కూడా కొంత ఇబ్బందికరంగా కష్టపెడుతుందని చెప్తాను. ప్రోగ్రెస్ వీనస్ కూడా 10th house స్క్వేర్ అవుతుంది కాబట్టి ఇది కొంచెం ఇబ్బందికరమైన ఆస్పెక్ట్ అండి. మీకు ఇక్కడ ఏ విధమైన రిజల్ట్స్ వచ్చాయి, ఏ విధమైన ఈవెంట్స్ ప్లేస్ అయ్యాయో చూడండి. అక్కడ 2012, 2013 నేను వన్ ఆఫ్ ద టఫ్ టైమ్గా చెప్తా, ఫస్ట్ టైం. ఎందుకంటే ఇప్పుడు దాకా అంత సాఫీగా పోయింది కదా, ఒక్కసారే స్పీడ్ బ్రేకర్ పడింది. నాకు 2012 డిసెంబర్ లో మ్యారేజ్ అయింది. సరే, సంతానం ఇమీడియట్ గా కలిగారా, కొంచెం ఏమైనా లేట్ అయింది? లేదు 2013 లో కొంచెం బాగానే ప్రాబ్లం అయింది. ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయింది, అది తెలియలేదు. అది లోపల రప్చర్ అయ్యి, సో ఆల్మోస్ట్ ఇంకా చాలా బ్లడ్ లాస్ అయ్యి చిన్న సర్జరీ చేశారు. దానికోసమే పెళ్లి చేసుకున్నారు అనేది ఇక్కడ ఉన్న కాంబినేషన్, అర్థమైందా? దానికోసమే పెళ్లి చేసుకున్నారు. అక్కడ మీ హస్బెండ్ చార్ట్ లో కూడా టుగెదర్ గా కనిపిస్తాయి అనమాట ఆ ఆస్పెక్ట్స్, అర్థమైందా? ఫస్ట్ టైం పెద్ద దెబ్బ పడింది, అర్థమైందా? హార్మోనల్ ఇష్యూస్ ఇవ్వడం, రకరకాల ఇష్యూస్ ఇవ్వడం అన్ని చేస్తుంది అనమాట. అప్పటి నుంచి కొంచెం బాగానే స్ట్రగుల్ అయ్యాము. ఒక 1 year 2015 బిలో ద టైం వరకు కూడా 2015 బిలో ద టైం వరకు కూడా అది అంత ఇబ్బందికరమైన ఆస్పెక్ట్. ఇక్కడికి చార్ట్ అనేది ఇక్కడి నుంచి ఏంటిదని అంటే రైట్ డైరెక్షన్ లో మూవ్ అవ్వట్లేదు. ఇక్కడ ఎలా ఉంటదని అంటే ఒకళ్ళకి ఇస్తే ఒకళ్ళకి ఇవ్వదు, అర్థమైంది? ఇక్కడ ఫ్రిక్షన్ ఇచ్చింది కదా. అంటే ఇప్పుడు మీ హస్బెండ్ ది బాగా ఉందనుకో, మీది న్యూట్రల్ గా ఉంటది, గొప్పగా ఏమి ఉండదు అనమాట. ఓకే, మీ వారిది స్లోగా ఉందనుకో, మీది బాగుంటుంది. రివర్స్ రిజల్ట్. మా హస్బెండ్ కి నాకు ప్రాబ్లం ఏంటంటే ఇద్దరిది వృశ్చిక రాశి, సేమ్ టైము, ఇద్దరిది వృషభ లగ్నమే. సేమ్ డేట్? సో లేదు, సేమ్ డేట్ కాదు. 13th సెప్టెంబర్, నాది 6th సెప్టెంబర్. సేమ్ ఇయరా? సేమ్ ఇయర్ కాదు, 83 తను, నేను 89. సో ఎలా అంటే లగ్నము సేము, వృశ్చిక రాశి సేము. సో మేము మా పెళ్ళైన ఫస్ట్ డిసెంబర్ లో మ్యారేజ్ అయింది. 2013 ఆగస్ట్ వరలక్ష్మి వ్రతం రోజు తనకి కొంచెం బైక్ లో వేలది కొంచెం రప్చర్ అయ్యి ఒక సర్జరీ అయింది తనకి. ఓకే ఓకే. సో ఫస్ట్ ఆ ఇన్సిడెంట్ అయింది ఆ ఇయర్ లో, 2013 లో. డిసెంబర్ లో నాకు ఈ ఇన్సిడెంట్ అయింది, అసలు అన్ఎక్స్పెక్టెడ్. సో ప్రెగ్నెన్సీ ఒక కన్ఫర్మ్ అయింది, హ్యాపీ ఫీల్ అయ్యాము. సో అది అలా అయిపోయింది. అప్పటి నుంచి బాగానే స్ట్రగుల్ అయ్యా నేను, లైక్ ఈ ట్రీట్మెంట్స్ అని, లైక్ టెస్ట్లు అని చాలా. తర్వాత 2015 డిసెంబర్ లో మా పెద్దమ్మాయి పుట్టింది. ఇప్పుడు అర్థమైందా? ఆ లగ్నలాడు పంచమంలో ఎందుకున్నాడు? వక్రత్వ దోషాన్ని తీసుకున్నాడు. చిత్తా నక్షత్రం సంతాన దోషం కలిగిన నక్షత్రం అనమాట. ఎగ్జాల్టెడ్ మెర్క్యూరీ ఉన్నాడు కానీ ఏం చేశాడు, ఆయన వక్రించి అది చేశాడు అనమాట. ఎగ్జాల్ట్ అయి సేవ్ అయ్యాడు కాబట్టి ఏదో రకంగా. సో ఫస్ట్ పుట్టింది ఫిమేల్ చైల్డ్, అంతేనా? ఫీమేల్. ఓకే, రైట్ రైట్. సో అందుకని అంత ఛాలెంజ్ ఇచ్చింది. ఓకే, దాని తర్వాత ఏంటంటే మీకు 15 లో ప్రోగ్రెసివ్ వీనస్ నెటలు మార్స్ కి సెక్స్టైల్ ఇచ్చాడు. వచ్చిన తర్వాత అప్పుడు ఆ వీనస్ భుక్తిలో మీకు లిఫ్ట్ అయింది, అర్థమైందా? లగ్న పంచమాధిపతులు పంచమంలో ఉన్నారు కదా, అది యోగం పనిచేయాలి కదా. కాబట్టి అక్కడ చాలా కష్టాల తర్వాత మనం ఓవర్కమ్ చేసాం.
ఇది ఒక సెల్ఫ్ ఎఫర్ట్ ఓకే. ఆస్పెక్ట్. దీని తర్వాత మీకు ప్రోగ్రెస్ వస్తుందండి, అంటే ఇంప్రూవ్మెంట్. అంటే మీ ఉమ్, మీ అమ్మాయి వల్లే మీకు ఓకే. వచ్చిందని నేను చెప్పను. అక్కడ తినే యోగం ఉంటుంది ఓకే. కాబట్టి ఆ టైంలో అందరూ అక్కడ అలా ప్లేస్ ఉమ్, అవుతారు అంతే. ఓకే, సో ఓకే. ఇట్స్ బీన్ ఓకే. పాజిటివ్ ఫర్ అనదర్ 3-4 ఉమ్, ఇయర్స్ అనమాట. కాబట్టి 15 ఓకే. కానీ ఓకే. 16 కానీ ఇవన్నీ బాగానే వెళ్తున్నాయి, మీకు ఏమి ఇబ్బంది ఉండదు, ముందుకు వెళ్తుంది. అంటే ఓకే. వర్క్ ఫినాన్స్ ఉమ్, పర్వాలేదని ఉమ్, చెప్తాను అనమాట. ఓకేనా. ఓకే. ఓకే. 18, 19 ఆ ప్రాంతంలో, అంటే 18 సెప్టెంబర్ 19 సెప్టెంబర్లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ ఉమ్, అపోజిషన్ నెటల్ మార్ జరుగుతుంది. అంటే 7th లార్డ్తో 10th హౌస్ అపోజిషన్ జరుగుతుంది. మళ్ళీ ఇబ్బందికరమైన ఆస్పెక్ట్ ఓకే. జరుగుతూ ఉంది. కాబట్టి ఓకే. ఛాలెంజ్ ఇబ్బంది చెప్తా. మీరేం చెప్పారు నాకు, మేము అబ్రాడ్ ఉమ్, మూవ్ అయ్యామండి అని చెప్పారు. అర్థమైందా. ఉమ్, అంటే అబ్రాడ్ ఉమ్, మూవ్ అయ్యింది అవును. మనకి సాటిస్ఫాక్షన్ గా లేదు ఆస్పెక్ట్. ఓకే, లేదు 2019లో లేదు. ఉమ్, ఉమ్, మార్స్ జరుగుతా ఉన్నాడు. మార్స్ ఎవరు, 7th లార్డ్. అంటే త్రూ హస్బెండ్ ఉమ్, మూవ్ ఉమ్, మూవ్ అవుతున్నారు అనేది మీరు చెప్తున్నారా, ఇంకా చెప్పలేదా. ఓకే. ఉమ్, ఓకే, సో అక్కడ ఉమ్, 7th లార్డ్ కాబట్టి త్రూ హస్బెండ్ ఉమ్, ఫారెన్ అవన్నీ కూడా అవకాశాలు ఉన్నాయి. 7th లార్డ్ ఎక్కడ ఉన్నాడు, 4th లో ఉమ్, ఉన్నాడు, 4th లార్డ్ తో అసోసియేట్ ఉన్నాడు. సో ద హస్బెండ్ ఈస్ గోయింగ్ టు ఉమ్, కమ్ బ్యాక్ టు ద మదర్ ల్యాండ్, బట్ హీఈస్ ఉమ్, మూవింగ్ బ్యాక్ టు ఓకే. ఫారెన్ ల్యాండ్. ఓకే, వెళ్తున్నాడు, ఎక్కడ ఓకే. రాంగ్ టైంలో ఓకే. వెళ్తున్నాడు. ఓకే. అంటే రాంగ్ టైంలో రైట్. అక్కడ ఉమ్, ఉంటాడు, రైట్ టైంలో వచ్చేస్తాడు. అంటే ఆ, మీకు మీకు ఓకే. కష్టాలు ఉన్నంతసేపు అక్కడ అక్కడ ఉండాలి ఇక మీరు. ఆ ఉమ్, మెల్బోర్న్ అదే. ఆస్ట్రేలియాలో కష్టాలు ఉమ్, ఫినిష్ ఉమ్, చేయాలి, మన బ్యాడ్ బాగా కర్మ ఫేస్ ఫినిష్ చేసాము. చేయాలి. మేము బాగా ఫేస్ చేసాము ఓకే, ఆ టైం. ఎందుకంటే 10th హౌస్ అపోజిషన్ అంటే మీకు ఎలా ఉంటది అంటే అన్ని సడన్ గా ప్లేస్ అయిపోతా ఉంటాయి, ఛాలెంజింగ్ రిజల్ట్స్ ఇస్తా ఉంటాయి, ఇబ్బంది పెడతా ఉంటుంది అనమాట ఇది. ఓకే, ఓకే. గ్రో ఓకే. అవుతుంది, చెప్తాను చార్ట్ గ్రో అయినప్పుడు. ఉమ్, ఉమ్, అప్పటి వరకు యాజ్ ఇట్ ఈస్ గా చెప్తా. సో ఇప్పుడు ఓకే. దాని తర్వాత అమ్మయ్య ఒక్క దేవుడు అవకాశం ఇచ్చాడండి, మంచి అవకాశం చెప్తా. 2021-22 ప్రాంతంలో దెర్ వాజ్ ఏ అన్ఎక్స్పెక్టెడ్ పాజిటివ్ ఇంప్రూవ్మెంట్. ఓకే, 10th హౌస్ ట్రైన్ ఓకే. నెటల్ మూన్ జరుగుతుంది. ఇప్పుడు ఓకే. మీ రెండో పాప పుట్టినట్టు చెప్తున్నారు కదా, ఇంచుమించుగా అక్కడేనా. అవును. అదొక 2022 డిసెంబర్. అదొకటి బాగుంది. అదొకటే కాకుండా మీకు ఫినాన్షియల్ గా ఇంత ముందాక 3 ఏళ్ల నుంచి కష్టపడతా ఉన్న జాబ్ స్ట్రగుల్స్, అట్లాంటి స్ట్రగుల్స్ అన్ని క్లియర్ అయిపోయి ఒకటేసారి బెటర్ ఆపర్చునిటీ, పాజిటివ్ ఫీలింగ్, అంత హ్యాపీగా ఎన్విరాన్మెంట్ సెట్ అయింది. అర్థమైందా, అనుకుంటున్నారా, అలా అనుకోవట్లేదా. 2023 మేలో జాబ్ వచ్చింది నాకు. అప్పటి వరకు ట్రై చేశాను, రాలేదు అసలు. మీ ఇక్కడ యొక్క జాబే జాబ్ అనే చేయలేదు. కాదు, మీ హస్బెండ్ ది కూడా ప్రాబ్లం ఉన్నది ఏదైతే ఉంటాయో అవన్నీ ప్రాబ్లమ్స్ అన్ని టుగెదర్ గా ఫిక్స్ అవుతాయి. ఓకే. అర్థమైందా, బాగుంటుంది. అంటే ఓకే. ఓకే. ఫ్రూట్ఫుల్ గా పోతుంది ఇప్పుడు. అర్థమైందా, ఫ్రూట్ఫుల్ గా ఓకే. పోతుంది. ఓకే. ఓకే. 24 ఇక మళ్ళీ ఇబ్బంది వచ్చేంత వరకు చెప్పేది ఏం లేదు. ఓకే, సో అప్పటి వరకు బాగానే ఉంటుందని అర్థం అనమాట. ఓకే, సో ఓకే. దెర్ ఓకే. ఇస్ నో టిపికల్ ఆస్పెక్ట్స్ నౌ. సో గోయింగ్ గుడ్. ఓకే, 24 ఓకే, 25 ఓకే, 6 ఓకే, అంటే ప్రోగ్రెస్ మూన్ వెళ్తున్నాడులే, పెద్ద కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్స్ లేవు. మెర్క్యూరీ డైరెక్ట్ అయిపోయాడు, బాగున్నాడు. ఓకే, 2027లో ప్రోగ్రెసివ్ అంటే మీకు ఒక విచిత్రమైన ఆస్పెక్ట్ జరుగుతూ ఉంది, చెప్పక తప్పదు. 2027 అంటే సరే, ఇప్పుడు మీరు ఫారెన్ గురించి అడిగారు. సో శని భుక్తి జరుగుతూ ఉన్నది 2025 నుంచి 2027 మధ్యలో. సో శని ఏంటిది, శని యొక్క నక్షత్రాన్ని గ్రహం అంటూ ఆక్యుపై చేయలేదు. శని స్టార్లాడు ఎవరు, శుక్రుడు, లగ్నాధిపతి, పంచమంలో ఎగ్జాల్టెడ్, మెర్క్యూరీతో పాటు కలిసి చక్కగా ఉన్నాడు, పంచమ స్థానంలో ఉన్నాడు. ఓకే, అది ఓకే, కాదనట్లేదు. సో నడుస్తూ ఉన్నది. అంటే ఈ శని భుక్తిని మనం నెగిటివ్ చెప్పట్లేదు. ఓకే, సరే, ఇంకా కొంచెం ముందుకెళ్ళి వెనక్కి వద్దాం, దెన్ మా విల్ అండర్స్టాండ్. ఓకే. ఓకే. తర్వాత మీకు ఒక ప్రాబ్లం ఉంది, గుడ్ బ్యాడ్ ఒకేసారి జరుగుతున్నాయి 27, 28లో. అంటే మళ్ళీ ఆ వీనస్ భుక్తి వచ్చినప్పుడు, వీనస్ స్టార్లడ్ మార్స్ ఇదిగో ఇక్కడ ఈ వీనస్ భుక్తిలో, అంటే ఇక్కడ వీనస్ భుక్తిలో కేతులో వీనస్ వచ్చాడు అనుకో, మళ్ళీ తిరిగి రావడానికి కూడా అవకాశాన్ని ఇస్తాడు. మీరు 19లో వెళ్ళారు కదా, 19 చూద్దాం. అవును. అక్కడ ఏం జరిగింది, అక్కడ మనకి మార్స్ భుక్తి జరిగింది. అర్థమైందా, మార్స్ స్టార్లాడు మనం వెళ్ళింది తిరిగి రావడానికే వెళ్ళామని చెప్పేసాడు ఆల్రెడీ. అర్థమైందా, యు ఆర్ నాట్ ఏ ఫారెన్ సిటిజన్, ఎన్ఆర్ఐ కాదు. ఓకే, సో కాబట్టి అంటే సరే వెళ్ళారు ఓకే, కానీ బట్ తిరిగి రావాల్సి వస్తుంది. చతుర్థాన్ని ఇండికేట్ చేస్తూనే మనం వెళ్ళాం. అర్థమైందా, నేను తిరిగి వస్తానని ప్రామిస్ చేసి వెళ్ళారు మీరు. అర్థమైందా, సో కాబట్టి తిరిగే వచ్చేస్తారు. సో ఆ వీనస్ భుక్తి వచ్చిందని అంటే మార్స్ ఆపరేట్ అవుతాడు, మళ్ళీ 4th హౌస్ ఆపరేట్ అవుతుంది. అప్పటికి 10th హౌస్ స్క్వేర్ యురేనస్ జరుగుతుంది. అప్పుడు 27, 28లో ఏదో ఇష్యూ ఉంది. ఆ ఇష్యూ వచ్చినప్పుడు తిరిగి వచ్చేదానికి అవకాశం ఉంది మ్యాటర్ అది.
ఉమ్, ఓకే. సో అప్పటి వరకు నడుస్తుంది మ్యాటర్. అంటే ఇప్పుడు ఉమ్, మీరు మీరు మీ కోరిక నెరవేరింది, ఇంకేంది, ఇంకో 2 ఏళ్ళు ఉండాలనుకుంటున్నారు. సరే ఉండండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే. సో సాటర్న్ యొక్క స్టార్ లార్డ్ పంచమ పూర్వ పుణ్యస్థానం కోరిక కదా, మీ కోరిక ఉమ్, మీకు తీర్చేదానికి అవకాశాన్ని ఇస్తాడు. కొంత జాబ్ నుంచి కొంత గ్రోత్ అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు, ఎందుకంటే 10th లార్డ్ కదా. సో కాబట్టి జాబ్ నుంచి ఏదో ఉమ్, రకంగా వర్క్, కొంత మనీ వర్కౌట్ అవుతుంది అనే వ్యూ ఇస్తుంది. అది కూడా అవుతుంది. ఉమ్, అర్థమైందా? ఓకే. ఓకే. అయిపోయింది ప్రిడిక్షను. అంటే సో ఇప్పుడు వరకు నేను మెయిన్ అప్లికెంట్ అన్నమాట. సో నా దాని మీదే కంటిన్యూ అవుతామా ఈ ఇక్కడ ఉన్నన్ని రోజులు? మీ దాని మీద కంటిన్యూ అవుతారా? అంటే మీరు మీ జాబ్ బేస్ చేసుకుని, మీ ఎడ్యుకేషన్ బేస్ చేసుకుని వచ్చారా? ఎట్లా వచ్చారు? ఆహా, నా నా ఎడ్యుకేషన్ మీద నుంచే వీసా అప్లై చేసి అలా వచ్చాము. మరి మీ వారిది సో ఎట్లా? ఇప్పుడు తనది ఇంకా ఛాన్సెస్ లేదు, ట్రై చేస్తున్నారు. తన పేరు మీద పర్మనెంట్ రెసిడెన్సీ వస్తుందేమో అని. ఇద్దరు ఒకే తన టైంలో దాని మీద వచ్చారు కదా? ఇద్దరు ఒకే టైంలో వచ్చారు కదా రీలొకేషన్? ఇద్దరు ఒకే టైంలో వచ్చాం. ఆయన ఫ్యామిలీతోనే జాబ్ మీద వచ్చాము. వచ్చారా? లేదు లేదు, మేము స్టూడెంట్ గా వచ్చాను. ఆహా, నేను స్టూడెంట్ గా. మీరు స్టూడెంట్, మీ వారు తను వర్క్ చేస్తున్నారు. సో అప్పటికే ఆయన వర్క్ బేస్ మీద మూవ్ అవుతున్నారు, అంతేనా? ఆయన వర్క్ బేస్ మీద మూవ్ అవ్వలేదు, నాకు వచ్చింది కాబట్టి వీసా. ఆయనకి రైట్స్ వచ్చాయి వర్క్ చేయడానికి. ఓకే. మీరు చదువుకోవడానికి ఉమ్, వచ్చారు కాబట్టి మీరు హస్బెండ్ అని ఉమ్, తీసుకొచ్చుకోవచ్చా? తను హస్బెండ్ డిపెండెంట్ అన్నమాట. నేను డిపెండెంట్ పర్మనెంట్ డిపెండెంట్ కాబట్టి జాబ్ కూడా డిపెండెంట్, చేసుకోవచ్చా? జాబ్ కూడా చేసుకోవచ్చు. దెన్ ఇప్పుడు ఆ స్టూడెంట్ అయ్యాక నెక్స్ట్ వీసా వేసాము. సో ఇందులో ఇద్దరం వర్క్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే ఓకే, నాకు ఫుల్ ప్రొసీజర్ టైం తెలియదు, అందుకే చేసుకోవచ్చు. అడిగాను. ఓకే, రైట్. అవును, అంటే ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క ఇది ఉంటుంది కదా. ప్రొసీజర్ ఉంటుంది, అదే సో అదే అదే. మాకు 2022లో మళ్ళీ టెంపరరీ రెసిడెన్సీ వీసా వచ్చింది. బాగుంది కదా, అక్కడ అది వర్కౌట్ అయింది 3 కదా ఇయర్స్ 2022కి. కి వచ్చింది. సో 25th డిసెంబర్ వరకు ఉంది. నడుస్తుందిలే, సో నడుస్తుంది. ఏదో రకంగా ఇప్పుడు మీ బేస్ మీదనే ఉంది కదా, నడుస్తుందిలే. అర్థమైందా? అదే బేస్ మీద పోతా ఉంటది. ఇప్పుడు యాక్చువల్గా ఓకే. అంటే ఒకవేళ వచ్చేసేది ఉంటే కూడా 22 పార్టీకి వచ్చేసేది ఉండే అనమాట. అర్థమైందా? ఓకే. ఓకే. అట్లా కాలేదు కదా, మళ్ళీ బ్యాడ్ ఆస్పెక్ట్ వచ్చే వరకు నడుస్తుంది. అంటే చెయ్యండి అంట నేను, ఉండండి ఓకే. 28 వరకు, మళ్ళీ ఓకే. వాళ్ళ జాబ్ ఏదో ప్రాబ్లము, ఏదో ప్రోగ్రెస్ ఏదో ప్రాబ్లం చేసేంత వరకు ఉండండి, అక్కడ ప్రాబ్లం వచ్చినప్పుడు వచ్చేద్దురులే అని చెప్తా. ఓకే. ఓకే. అది సో స్టోరీ. ఇంకొకటి ఏంటి అంటే బిజినెస్ ఎలా ఉంటుంది ఏం ఇది వరకు బిజినెస్, ఇండియాలో ఎప్పుడు బిజినెస్, ఎలా? ఆ, అంటే ఇది వరకు ఇండియాలో 2018 ఆ టైంలో ఆర్గానిక్ స్టోర్ పెట్టాము. సో ఉమ్, అది అంత ఇది అవ్వలేదు. తర్వాత కోవిడ్ టైంలో లాస్ అయింది, ఏ ఇయర్ ఇంకా లో? తీసేసాము. 2018లో బాలే కదా అప్పుడు. నా పేరు మీదే ప్రొప్రైటరీ ఇది షిప్ తీసుకొని సో స్టార్ట్ చేసాం అనమాట రీటైల్ స్టోర్. నిజంగా చేస్తారా? ఆర్గానికేనా? ఆర్గానిక్ పేరు మాత్రమేనా? ఆర్గానిక్ అండి, ఆర్గానిక్ అన్ని ఆర్గానిక్ వెజిటబుల్స్ తెప్పించే వాళ్ళం. అన్ని ఆర్గానిక్ కంపెనీస్ నుంచి ప్రొడక్ట్స్, అవి గ్రోసరీస్ వాళ్ళు నిజంగా ఆర్గానిక్ చేస్తారా? నాకు డౌట్. ఆర్గానిక్ చేస్తారు. సర్టిఫైడ్ ఆర్గానిక్ వే పెట్టాం మేము. అంటే మంచి కంపెనీస్ నుంచి తెలుసుకొని అవును, ఆ తీసుకొని మంచి అలాగా. కంపెనీస్ మంచిగా సప్లై చేస్తాయని మీకు ప్రూఫ్ ఏంటని అడుగుతున్నా. సర్టిఫికేషన్స్ ఉంటాయి కదా. సర్టిఫికేషన్ ఉంటాయి, కానీ మీరు సర్టిఫైడ్ వెరిఫై చేస్తారా? మేము వెరిఫై చేసుకుని కొన్ని తెలుసుకొని, కొన్ని సరిగ్గా లేనివి తీసుకోకుండా బాగా చేసేవి, ప్రోడక్ట్ బాగుండేవి అలా సెలెక్టివ్ గా చేసాము. ఏంటి మీ ప్రొడక్ట్స్ ఏంటి? ఖాదీ అన్ని, లైక్ ఖాదీ ఐటమ్స్, ఆర్గానిక్ కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఫుడ్ ఆ రిలేటెడా కంపెనీస్ లేదంటే అన్ని క్లాత్ ఫుడ్ రిలేటెడా? అన్ని మొత్తం మొత్తం ఆయిల్స్, రైస్ అన్ని అన్నమాట. వీట్ వాళ్ళు ఫ్లోర్ వాళ్ళు అన్ని పండించేది మనకు. పెస్ట్ కంట్రోల్, అదంతా పెస్టిసైడ్స్ వాడకుండా చేస్తున్నారని మీకేంటి ప్రూఫ్? మీరు వెళ్ళి చూస్తారా? అంటే మా హస్బెండ్ చూసి తెలుసుకొని వచ్చి ఆ కంపెనీస్ నుంచే తీసుకున్నాము. ఓకే, అది డౌట్ అడిగా అంతే. ఓకే, రైట్. సరే. లేదు, అంటే కొంచెం గ్రౌండ్ వర్క్ చేసి తెలుసుకొని అలా తీసుకొచ్చి సో చేసాము. సో బిజినెస్ చేయాలని ఉంది, అది బిజినెస్ ఎప్పుడు చేయాలని, అంతేనా? ఉంది. అంటే ఇప్పుడు ట్రేడింగ్ చేద్దామని, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అది స్టార్ట్ చేద్దాము అని అనుకుంటున్నాము. ఇక్కడ నుంచి ఇండియాకి, లైక్ ఇండియా నుంచి ఇక్కడికి. అది ఎలా ఉంటుంది? ఓకే ఓకే ఓకే, అక్కడ వాళ్ళకి మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ని ఎక్స్పోర్ట్ చేయడానికి. అంటే ఆర్గానిక్ అనేది ప్రెసెంట్ అయితే కాఫీ చేద్దాం అనుకుంటున్నాము. మ్మ్, మ్మ్, ఆ, మ్మ్.
గ్రీన్ బీన్స్ తీసుకొచ్చి అండ్ ఆర్ లైక్ లేదా రోస్టింగ్ చేయించి అది చేద్దామని ఓన్ బ్రాండ్ పెట్టుకొని ఎప్పుడు అది చేద్దామని? చేద్దాం. ట్రేడింగ్ అంటే ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అయితే చేసాము. ఇంకా అంటే లైక్ శాంపుల్స్ ఎన్ని తెప్పించడం సంవత్సరాలు అట్లా అయితే స్టార్ట్ అయ్యి ఆ లాస్ట్ ప్రాసెస్. ఇయరా 23యా? లేదు అంటే ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాము, కానీ ఇప్పుడైతే కొంచెం శాంపుల్ వచ్చే వరకు అయితే వచ్చింది ప్రాసెస్. శాంపిల్ ఇది వాళ్ళు వరకు ట్రై తీసుకుంటాం చేసాం చూస్తామని కానీ ఒక మాట రాలేదు. చెప్పారు అంతేనా? శాంపుల్ తెప్పించి ఇవ్వడము అది జరిగింది. ఓకే సో ఓకే. ఇంకొంచెం కొంచెం ఒక స్టెప్ అయితే పడింది. అది ఎప్పుడు 4 years నుంచి ట్రై చేస్తే ఇప్పటికి ఒక స్టెప్ పడింది అనమాట. సో ట్రేడింగ్ చేద్దాము అని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అది ఓకే. అనుకుంటున్నాము. చేయండి బాగానే ఉంటుంది, పర్వాలేదు. ఎందుకంటే మూను 7th లో ఉన్నాడు, థర్డ్ లార్డ్ 7th లో ఉన్నాడు అంటే మనకి ఆ సప్లై డీల్ ఉంది. దాని స్టార్ లార్డ్ జూపిటర్ ఫుడ్, సో 2nd లో ఉన్నాడు, ఓకే బాగానే ఉంది. ఓకేనా? తర్వాత రాహు ఓకే దశమంలో ఉన్నాడు. సో ఓకే, అదే మరి గ్యాంబ్లింగ్ చేయకుండా మంచిగా చేయరాదు, అదే చెప్తా నేను. ఓకే ఓకే. గ్యామ్లింగ్ అయితే లేదు. ఆ, అంటే మనం చూసే దగ్గర సోర్స్ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు సీరియస్ గా చేసి చేయండి. ప్రస్తుతానికి యావరేజ్గా ఉంటుంది, ఎందుకంటే ఇది ఒక సిగ్నిఫికెంట్ ఆస్పెక్ట్ లో పడలేదు. ఓకేనా? పడలేదు కాబట్టి ఓకే నార్మల్ గా పోతా ఉంటది ప్రస్తుతానికి. మళ్ళీ ఓకే అవకాశం వస్తుంది కానీ బట్ ఇప్పుడు ఒక ఫ్రిక్షన్ అంతా ఉందన్నమాట, స్లోగా పోతా ఉన్నది. మార్స్ మళ్ళీ ఓకే ట్రైన్ ఇవ్వాలన్నమాట. మార్స్ 10,000 కి ట్రైన్ ఇచ్చేదానికి టైం పడుతుంది. ఓకే, ఇది ఒకటి క్రాస్ ఓకే చేయాలి. ఓకే ప్రోగ్రెసివ్ వీనస్ సన్ కి స్క్వేర్ ఇచ్చినా కూడా ప్రోగ్రెసివ్ మార్స్ 10,000 ట్రైన్ ఇస్తున్నాడు 34లో. ఓకేనా? సో అప్పటికి 10th హౌస్ స్క్వేర్ ఒకటి జరుగుతూ ఉంది, 10th హౌస్ అపోజిషన్ ఒకటి జరుగుతూ ఉంది, ఒక మిక్స్డ్ ఆస్పెక్ట్ జరుగుతూ ఉంది. అబ్బా, అన్ని దగ్గర దాకా వచ్చి అంతా అది అవుతా ఉంది కదా చార్ట్. దగ్గర దాకా వచ్చి వెళ్తుంటాయి. సేమ్ అంటే ఇద్దరికి అంతే, సేమ్ అలాగే ఉంటుంది. సరే సరే సరే, అండ్ ఇప్పుడు ఇస్తదిలే ఇంకొక 2 ఇస్తదిలే. years ఉంది. ఇది కొంచెం లేట్ అవుతుంది ఓకే చార్ట్, కానీ ఇస్తుంది మెల్లమెల్లగా. అంటే ఇప్పుడు ఓకే మనం ఎట్లా ట్రైల్ అండ్ ఎర్రర్ బేస్ మీద మీరు జీవించాలి, అర్థమైందా? ఇప్పుడు 100 రూపాయలు ఉన్నాయి, అంతే 5 అంతే రూపాయలతో టెస్ట్ చేశాను, మళ్ళీ 4 ఏళ్ళు అంతే బాగుంది, అలానే. 2 ఏళ్ళు బాగుంది, సో మళ్ళీ టెస్ట్ చేశాను. యూ కెనాట్ రిస్క్ 10 out of 10 అనమాట. ఓన్లీ 2, 1, ఓకే 3తోనే మనం చేస్తా వెళ్తా ఉండాలి. ఎందుకంటే అది ఎప్పుడు వాళ్ళు నో అనే దానికి లేదన్నట్టుగా వెళ్తా ఉందన్నమాట ఆస్పెక్ట్స్. ఓకేనా? సో ఓకే డెసిషన్ మేకింగ్ ఓకే ఇష్యూస్ ఓకే ఉన్నాయి కాబట్టి మీరు అగ్రెసివ్ గా చేయలేరు అనమాట. అగ్రెసివ్ గా చేయడానికి ఇబ్బంది ఉంది, గుర్తుపెట్టుకోండి. అది అది ఓకే గుర్తుపెట్టుకోండి. ఓకే చేసినప్పుడు వర్కౌట్ అవుతుంది, అది ఓకే. కానీ ఇది 2038 తర్వాత కొంచెం బాగా గట్టిగా లిఫ్ట్ అవుతున్న చార్ట్ ఇది, అర్థమైందా? సో అప్పటికి ఓకే చాలా టైం ఉంది. ఓకే, కాబట్టి ఈ మధ్య మధ్యలో అప్ డౌన్లు ఉంటూ ఉంటాయి. ఇప్పుడు ఓకే బాగుందని చెప్పాం, మళ్ళీ 28లో బాగాలేదని చెప్పాం, తర్వాత మళ్ళీ బాగుంటుందని చెప్తాం. అట్లా చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి అవునవును అనమాట. అది అవును కాబట్టి మీరు అవును. బిజినెస్ అనేది చేయండి, కానీ పెద్ద అగ్రెసివ్ గా చేసేది కాదు అది. అంటే ఇప్పుడు జాబ్ చేసుకుంటూ చేయడం అలాగా అంతే, జాబ్ ఉంటుంది. చేసుకుంటూ పార్షియల్ గా చేయడమే, అంతే, టెంపరీగా. ఓకే ఓకే ఓకే. దశాంశలు కూడా చూద్దామే, ఇది దశాంశ నాకు చూద్దాం. ఇది కెరీర్ పరంగా ఎలా ఏం ఉందంటే చేస్తున్నారు మీరు ఇంతకీ చెప్పలేదు? ఇప్పుడైతే నేను ఇండియాలో ఏదో ఊరికే ఒక 6 months అలా జాబ్ చేశాను, కానీ మ్యారేజ్ తర్వాత అది పెద్ద గొప్పగా జాబ్స్ అయితే ఏం ఇక్కడ ఇక్కడ చేయలేదు. ఇక్కడ మెల్బోర్న్ లో. ఇక్కడికి వచ్చాక సూపర్ అనియేషన్ అని ఒక కంపెనీలో చేస్తున్నాను. లైక్ మన పిఎఫ్ ఎలాగా ఇక్కడ సూపర్ అని ఉంటుంది, దాని మీద ఇన్సూరెన్స్ లో అవి కూడా ఉంటాయి. రిలేటెడ్ చేస్తున్నాను నేను ప్రెసెంట్ ఇక్కడ జాబ్. ఓకే, మీరు ఏం చేయాలి? ప్రాసెస్ చేయాలా? నేను కేసెస్ ప్రాసెస్ అవి ఉంటాయి, అంటే అప్డేట్ చేయడము, ఇన్సూరెన్స్ కవర్ అవి, సో ఇంక్రీజ్ డిక్రీజ్ అట్లాంటివి వాటి మీద అనమాట. వాళ్ళు మనం మళ్ళీ కమ్యూనికేట్ చేయాల్సి వస్తుందా? మళ్ళీ వాళ్ళతో కమ్యూనికేట్ చేయాల్సి వస్తుందా? టీమ్ తో కమ్యూనికేట్ చేయాల్సి వస్తుంది. ఓకే ఓకే, వాళ్ళు ఇచ్చినవి మనం వెరిఫై చేయడం, వాళ్ళు ఇచ్చినవి చేసుకోవడము, కేసెస్ ఉంటాయి, ఆ కేసెస్ చూసుకోవడం, యాజ్ పర్ కస్టమర్ రిక్వైర్మెంట్ మనము ప్రాసెస్ చేస్తాం అంతే. సో అదే నేను జాబ్ చేయడము ఇంత ఇదిగా అంటే కొంచెం ఇక్కడే అనమాట. ఇక్కడ బెటర్ అనిపించింది. ఓకే రైట్, అదే ఇక్కడే చేయాలి. ఇండియాలో వర్కౌట్ అవ్వలేదు జాబ్ నాకు. అవును, అక్కడ నేను వెళ్ళా కదా, చెప్పాక 2 years తర్వాత వర్కౌట్ అయిందని చెప్పా కదా. ఆ 2 years మాత్రం టార్చర్ అనమాట, ఇక చెప్పలేనంత కష్టం. అందరినీ మేనేజ్ చేయలేక మీరు కష్టపడడం బాగా అయింది. తర్వాత దశాంశ లగ్నం మీన లగ్నం అయింది. మీన లగ్నానికి అష్టమాధిపతి
షష్టాధిపతి అంటే రవి శుక్ర కలిసి ఉన్నారు, రాహుతో కలిసి ఉన్నారు, ఉమ్, గురువు అష్టమంలో ఓకే. ఉన్నాడు, బుధుడితో కలిసి ఉన్నాడు. ఓకే. అండ్ శని ద్వితీయంలో ఉన్నాడు, వ్యయాధిపతి. ఓకే. సర్వీస్ బేస్డ్ జాబ్, అర్థమైందా? మీరు మార్జిన్ ని ఉమ్, ఉమ్, తక్కువగా మెయింటైన్ చేస్తూ చేయాల్సి వస్తా ఉన్నది. అగ్రెసివ్ గా మేక్ చేయడానికి ఇబ్బంది ఉందిగా, సో ఈజీగా ఉమ్, అవ్వట్లేదు. అర్థమైందా? ఈజీగా అవ్వట్లేదు. ఓకే. సో ఉమ్, నేనేం చెప్తానంటే కొంచెం కొంచెం క్వాంటిటీ, అర్థమైందా? వేనీళ్ళకి చన్నీళ్ళు తోడంటారు ఉమ్, కదా, అంతే. మనం ఉమ్, ఓవర్గా ఉమ్. ఊహించుకోవడం కాదు, బట్ చేసేది కరెక్ట్గా చేయొచ్చు. కాకపోతే మీరు అంత గ్యాంబ్లింగ్ చేయలేరులే, అర్థమైపోయింది. ఓకే. సో లిమిటెడ్ గానే ఉంది. సో లిమిటెడ్ గానే మనము చేస్తా వెళ్ళాలి, అర్థమైందా? అంటే ఇప్పుడు 10 రూపీస్ ఉంటే ఒక 2 రూపీస్ తో 1 రూపీతో టెస్ట్, ట్రైల్ అండ్ ఎర్రర్ బేసిస్, అంతే. అది అది అట్లా పెట్టుకుంటూ వెళ్ళండి. అంటే ఇప్పుడు నాకు ఇప్పుడు జాబ్ పరంగా కెరీర్ బానే జాబ్ ఉంటుందా నాకు? వెళ్తుంది, అంటే జాబ్ ఇప్పుడు వెళ్తుందిలే. జాబ్ ఏమీ భయపడిన అవసరం లేదు. దట్ ఈస్ ఓకే. సెక్యూర్ యాజ్ ఆఫ్ నౌ. బ్రేక్స్ ఉంటాయా? అంటే ఆల్రెడీ ఒక బ్రేక్ పడింది 3-4 మంత్స్. ఇప్పుడు ఇంకా మళ్ళీ అవన్నీ చిన్న చిన్న మళ్ళీ బ్రేక్లే. మీరు వచ్చేసి చిన్న అంత చిన్న బ్రేక్ బ్రేక్స్. కాలేదు కదా. అవును. అవన్నీ ఉంటూ ఉంటాయిలే, అవన్నీ చిన్న చిన్న. ఎందుకంటే దశమాధిపతికి రెట్రో ఎఫెక్ట్ ఉంది కదా, సో దానివల్ల ఓకే. ఎయిత్ ఓకే. లార్డ్ని ఆస్పెక్ట్ చేస్తున్నాడు కదా, సడన్ గా రావడం పోవడం అవన్నీ ఉంటూ ఉంటాయి అన్నమాట. ఓకే. కానీ ఓకే. ఫాదర్ సైడ్ ఫాదర్ ఉమ్, ప్రోగ్రెస్ చేయడానికి చాలా కష్టపడ్డారని చెప్తా, చాలా వరకు ఓవర్కమ్ చేశారని చెప్తాను అనమాట. ఉమ్, అనిపించింది కదా. కరెక్టే. కరెక్టే. రైట్ రైట్. సో నచ్చింది అనాలిసిస్? అనాలిసిస్ బాగుంది. బాగా చెప్పానా? అండ్ ఇప్పుడు నాకు ఇది ఈ 5th ప్లేస్ లో నీచభంగ రాజయోగం అవ్వలేదంటారా? ఎవరు చెప్పారు అవ్వలేదని? ఓకే. అంటే మీరు అంటారు కదా 10 degrees లో ఉంటేనో అదో ఆ దగ్గరలో ఉంటేనే అవుతుంది అని. సో అవునా? అందుకని నేను ఎప్పుడు గ్యాప్ చెప్పాను? నాకు ఎక్కువ టైం ఉంది కదా. స్టాంప్ పంపించండి, వీడియో అండ్ టైం స్టాంప్. ఏంటండి? ఏ వీడియోలో చెప్పానో ఆ వీడియో టైం స్టాంప్ 2 పంపించండి అంటున్నా. అవునా? నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు కానీ అంటే ఒకసారి 10 అన్ని వీడియోలు degrees లో చూడండి అయితే. అవునా? ఓకే. రైట్ రైట్. సో అయిందంటారా అయితే నీచభంగ అదే అదే రాజయోగం? అదే డిబిలిటేటెడ్ ప్లానెట్ అసోసియేటెడ్ విత్ ఎగ్జాల్టెడ్, అదే గుర్తుంది మరి నాకు, అదే చెప్తున్నాను. కానీ నేను ప్రిడిక్షన్ లో అట్లా ఏమీ డైరెక్ట్ గా తీసేసుకోను, నేను డిఫరెంట్ ప్యాటర్న్ లో ఓకే. తీసుకుంటా కదా. ఓకే. ఓకే. ఇప్పుడు దానికి రెట్రో ఎఫెక్ట్ వీనస్ కి ఉంది, అది కన్సిడర్ చేస్తా కదా నేను ఖచ్చితంగా. కన్సిడర్ చేసే కదా ఇప్పుడు మనము ప్రాబ్లమ్ ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్, చైల్డ్ ప్రోగ్రెస్, అది ఇష్యూ ప్రిడిక్ట్ చేసేసాం కదా. అవును. అవును. అట్లా మరి. సో ఓకే. ఇంకొకటి ఇప్పుడు 2 అది years నీచభంగం అయింది నెక్స్ట్ కాబట్టి బుధ దశ. సంతానం అవన్నీ అయినాయి, అర్థమైందా? నీచభంగం అయింది కాబట్టి ఇవన్నీ అయ్యాయి. ఓకే. అవును. కానీ అంత హై లెవెల్లో అయితే రిజల్ట్ అయితే అంత ఉండదు అనుకుంటున్నాను నేను. అంటే ప్రస్తుతానికి ఏమి ఈ ఇద్దరు బుధ పిల్లలు దశ కనబడుతున్నారు కదా కళ్ళ ముందు, ఇంకా హై లెవెల్ రిజల్ట్ అంటే ఇంకా వాళ్ళు పొడుగు అవ్వాలంతే. అంటే అలా కాదు. ఆ, అంటే పెద్ద చెప్పుకోదగ్గ చేంజెస్ అలా ఏం పెద్ద జరగలేదు బుధ దశలో. మ్యారేజ్, కిడ్స్ అంతే అవును. ఇంకేం చెప్పుకోదగినవి అంతే కావాలి? నాకు. ఇప్పుడు పెళ్లి అయింది, పిల్లలు ఉన్నారు చక్కగా, ఇంకేం కావాలి? ఓకే. అంటే మామూలుగా రాజయోగాలు అంటే కొంచెం ఏదో చెప్తారు కదా. సో రాజయోగం అంటే ఏంటిది నేను అసలు? రాజు అయిపోవాలా ఇప్పుడు మనం? సో మనం అలా చేసే ఏం కాదు. కష్టానికి ఫలితం రావాలి. ఇప్పుడు మీరు కష్టపడ్డారు 2 ఏళ్ళు, బాగాలేదు, టఫ్ టైం, నిజానికి వచ్చేయాలి. అలాంటిది యోగం ఉంది కాబట్టి అట్లీస్ట్ 2 ఏళ్ల తర్వాత అయినా కానీ సస్టైన్ అయ్యి కొంత మనీ మేక్ చేసుకోగలుగుతున్నారుగా. మరి అది యోగం ఓకే. కాకపోతే మీరు పీస్ఫుల్ గా ఎట్ట బతుకుతున్నారు? ఓకే. పీస్ఫుల్ గా ఇప్పుడు ప్రపంచంలో బోల్డ్ మంది రకరకాల కష్టాలు పడుతున్నారు, మీరు పీస్ఫుల్ గా సంపాదించుకుంటున్నారు పిల్ల పాపలతో చక్కగా ఉన్నాక, ఇంకా అది యోగమే అని అనుకోవాలి మనం. ఓకే. ఓకే. ఇప్పుడు మనకి అండ్ ఏంటంటే మనకి చెప్పండి. ఇప్పుడు మీరు మీ లైఫ్ రేంజ్ ని ఇట్లా ఊహించుకోండి. ఓకే. సో అవుట్ ఆఫ్ 10 నా దగ్గర 4 ఉంది అని అనుకోండి. నా 4 కాస్త 6 ఓకే. అయిందంటే నాకు యోగం ఉంటేనే కదా 6 అవుతుంది, లేదంటే 2కో 1కో పోద్ది కదా కిందికి. పోతుంది. అవునవును. మరి ముందుకే వెళ్ళిందా, కిందికి వచ్చిందా? ఓకే. మరి ఇంకేంటి చెప్పండి. ఓకే. ఈ ఆ శని ఆస్ట్రాలజీ శుక్రుల వల్ల తొందరగా సాటిస్ఫాక్షన్ రాదు, అర్థమైందా? శని శుక్ర నక్షత్రంలో సాటిస్ఫాక్షన్ ఉండి అనేదా? తొందరగా ఓకే. సాటిస్ఫై అవ్వరు ఓకే. వాళ్ళు. నేను చెప్పింది కూడా బాగా ఓకే. నచ్చలేదని కూడా చెప్పొచ్చు అనమాట వాళ్ళు. ఓకే. అది. నెక్స్ట్ ఆస్ట్రాలజీ కెరీర్ ఉంటుందా నాకు? నేనైతే ప్రెసెంట్ అంటే నాకు నేను తెలుసుకోవడానికి ఫ్యామిలీ వరకు
ఉపయోగపడడానికి అలా నేర్చుకుంటున్నాను. అది నేను ఎంతవరకు ముందుకెళ్ళగలను అందులో ఆస్ట్రాలజీలో? 3-8-12 ఉన్నాయా మీకు? థర్డ్ లార్డ్ లగ్నాన్ని చూస్తున్నాడు, లగ్న లార్డ్ 8th లార్డ్తో చూడబడట్లేదు, అండ్ 8th లార్డ్ అనేవాడు లగ్న లార్డ్ని చూస్తున్నాడు. 12th లగ్న లార్డ్ అంతా కనెక్షన్స్ ఉన్నాయి కానీ తక్కువ స్ట్రెంగ్త్ లో కనెక్షన్స్ ఉంటాయి. అంటే వీనస్ ఆక్యుపైడ్ 12th లార్డ్ స్టార్, ఓకే, 12th లార్డ్ ఆస్పెక్టింగ్ ద థర్డ్ లార్డ్, ఓకే, తర్వాత 12th లార్డ్ 8th లార్డ్ ని చూడట్లేదు మళ్ళీ, అర్థమైందా? అంటే మార్స్ కి సాటర్న్ కి కనెక్షన్ లేదు, ఓకే. అంటే ఎక్కడో ఏదో మిస్ అవుతున్నారు మీరు, అంటే అవ్వట్లేదు అది పూర్తి స్థాయిలో. అంటే ఓకే, నాలెడ్జ్ వరకు గురుసేనులు ఉన్నారు. తర్వాత నెక్స్ట్ కేతు ఇండికేట్ సన్ ఈజ్ నాట్ ఆస్పెక్టెడ్ బై సాటర్న్. గురు అంటే 8th లార్డ్ ఆస్పెక్ట్ అంతే, 8th లార్డ్ సాటర్న్ ఆస్పెక్ట్ చేశాడు అంతే, అర్థమైందా? సో వీనస్ స్టార్ లార్డ్ కేతుతో అసోసియేట్ నాడు, చాలా లెస్ కనెక్షన్ అనమాట, పూర్తిగా ఇవ్వట్లేదు. అంటే ఏంటంటే మీరు డెప్త్ కి వెళ్ళి డ్రైవ్ చేయలేకపోతున్నారు, పైనే అంతా. పర్వాలేదు, ట్రై చేయండి అంతే. ఈ జనంలో కాదు, వచ్చే జనంలో అయినా అవుద్ది. అంటే ప్రస్తుతానికి కెరీర్ గా నేను అనుకోవట్లేదు, జస్ట్ నాలెడ్జ్ ఉంటే చాలు. అదే మన డెప్త్ కి వెళ్తేనే కదా. సో నాలెడ్జ్ అంతే, ఇక మీరు అక్వైర్ చేయడానికి ట్రై చేయండి, మీకు టైం ఉండాలి కదా. మళ్ళా టైం అయితే కష్టం చాలా ఇందులో. ఇక్కడ అంటే ఈ కంట్రీస్ లో మనం అన్ని మన పనులు చేసుకోవాలి, హిట్స్ చాలా టఫ్. అదే మరి, అది ఇన్నున్నావు మరి, నెత్తి మీద ఒక కాఫీ ఉంది, ఇటు సైడ్ పిల్లలు ఉన్నారు, అవన్నీ చాలా. అండ్ ఇంకొకటి, ఇప్పుడు 2 years తర్వాత బుధ దశ అయిపోతుంది కదా, సో నెక్స్ట్ కేతు దశ వస్తుంది, అది ఎలా ఉంటుంది? అవును, బానే ఉంటుంది. కేతు చతుర్థాధిపతి చతుర్థంలో ఉన్నాడు కదా, జనరల్ అయితే బానే ఉంటుంది. అక్కడేం పెద్ద కాంప్లికేషన్ ఏమీ లేదు. ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్తా మీకు. అక్కడ ఒకటి చెప్పాం కదా 29లో అట్లా 20 అక్కడ వస్తుంది. కేతులో సన్ ఉన్నాడు కదా, అది పని చేయదు. కేతువు సన్ భుక్తి, అర్థమైందా? కేతువులో సన్ కన్నా ముందు ఏమొచ్చింది, వీనస్ వచ్చాడు కదా, అది కూడా అంత చెప్పలేమన్నమాట. 10th house స్క్వేర్ యురేనస్ జరుగుతా ఉంది, రాలేదు అది. కొన్ని భుక్తులు బాగున్నప్పుడు పనిచేయవు అంతే. ఓకే, సో ఓవరాల్ గా కేతు అయితే ఎంత, కేతువులో సన్ మీరు రావాల్సి వస్తే మీకు నచ్చకపోతే, ఇప్పుడు 2 ఏళ్ళు ఉండి ఇప్పుడు మీరు ఏమన్నారు, చదువుకోవడానికని వెళ్ళారు, ఓకే, తర్వాత ఏమన్నారు, ఇంకో 2 ఏళ్ళు ఉందామని అన్నారు. మళ్ళీ అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇంకో 2 ఏళ్ళు ఉందామా అని అనిపిస్తుంది, అర్థమైందా? సో అప్పుడు అది మీకు నచ్చకపోవచ్చు, అర్థమైందా? అప్పుడు డిసప్పాయింట్ అయ్యేటట్టు డిసప్పాయింటింగ్ గా రావాల్సి వస్తా ఉంటుంది, అట్లాంటిది ఇస్తుంది అనమాట కేతు. అది ఇంకా ఎలా అనిపించింది ఓవరాల్ అనాలిసిస్? చాలా బాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, బాగుంది. కరెక్ట్. స్టాప్ చేయనా? క్వశ్చన్స్ అయిపోయా? షూర్ అయిపోయాయి. హ్యాపీ విత్ ద రీడింగ్? థ్యాంక్ యూ. వెరీ గుడ్, వెరీ గుడ్.